తీసుకోవాలి. సో మీరు చేసే పనిలో మీకు సక్సెస్ అనేది వస్తుందా? సో ఈ సక్సెస్ అనేది రాకముందు మనకు కావాల్సింది అంటే ముఖ్యంగా మనం ఎదుర్కొనేది ఏంటంటే ఒక ఫెయిల్యూర్‌ని ఎదుర్కోవడం. ఈ ఫెయిల్యూర్‌లో మనకేంటనంటే నెట్‌వర్క్‌లో చాలా మంది ఎలా అవుతున్నారంటే సపోజ్ ఈ నెలలో జాయిన్ అయ్యారు. ఒక నలుగురికి చెప్పారు, ఐదుగురికి చెప్పారు. వాళ్ళు వినల. ఒక ఐదుగురు, ఆరుగురికి చెప్పారు. మళ్ళీ వినలేదు. సో ఈళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంతట వాళ్ళు ఎళ్లి చెప్పుకోవటం, ఈ ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవటం. ఈ ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కొన్న వెంటనే ఈ బిజినెస్ ఎవరు చేయలేరనుకోని డిసైడ్ అయిపోయి ఆ బిజినెస్‌కి అక్కడికి ఆపేయడం చేస్తుంటారు. సో ఫెయిల్యూర్ వస్తుంది అనంటే ఎందుకొస్తుందనేది మనం కరెక్ట్‌గా తెలుసుకోవాలి గదా! ఈ ఫెయిల్యూర్ ఎందుకొస్తుందో తెలిస్తే మనం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నామో తెలుస్తది. సో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనంటే దాన్ని బట్టి మనం ఏమంటారు ఎలా ముందుకెళ్ళాలనే దాని మీద మనం ఫోకస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి వెంటనే ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఫెయిల్యూర్ వచ్చిందనంటే మనం చేయాల్సింది ఏంటంటే మనం ఫాలో అవ్వాల్సింది మన అప్లైన్ అండి. ఫెయిల్యూర్ వస్తుంది. ఈ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది? మన అప్లైన్‌కి ఎందుకు రావట్లేదు? మన అప్లైన్‌కి అయితే బాగానే డబ్బులొస్తున్నాయి. మన ఒక్కళ్ళకే ఫెయిల్యూర్ వస్తుంది. అంటే ఎందుకు? మనం ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. డైలీ మనం అప్లైన్ ఫాలో అయిపోవాలి. డైలీ అప్లైన్ ఫాలో అయితే ఆయన ఎక్కడెక్కడ పని చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అనేది మనకు క్లారిటీ ఉంటది కాబట్టి, మనం ఆయన చెప్పిన పని బట్టిగా మనం ముందుకు పరిగెడితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ అప్లైన్‌ని గుడ్డిగా ఫాలో అవ్వాలి. అదే విధంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం అనేది అనలైజ్ చేసుకోవాలి. మనం ప్లాన్ చెప్పలేకపోతున్నామా? ప్రొడక్ట్ చెప్పలేకపోతున్నామా? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మనం ఫెయిల్ అయిపోతున్నామా? ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం అనేది అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుంటేనే మనం కరెక్ట్‌గా ఫోకస్ చేయగలుగుతాం ప్రాబ్లమ్ మీద. అదే విధంగా మనం ఎవరో ఒకళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. మన అప్‌లైన్‌ని గాని, ఆ పైన టాప్ అప్‌లైన్‌ని గాని ఎవరో ఒకళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని పరిగెడితే అంటే వాళ్ళేం చేశారు? వాళ్ళు సక్సెస్ అయ్యారు. మనం ఏం చేయాలి? మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనే దాని మీద మనం కరెక్ట్‌గా ఫోకస్ చేసి పరిగెట్టగలిగితే 100% మనం రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. దాంతో పాటుగా మనకి లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు చూడండి మనం మన ప్రోగ్రామ్స్‌లో ఈరోజు రెడ్డి గారు చేసిన ప్రోగ్రామ్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మనకి నేర్పిస్తా ఉంటారు. ఎందుకనంటే ఈరోజు మనం ప్రొడక్ట్ గురించి చాలా బాగా చెప్పొచ్చు. అన్నీ చేయొచ్చు. కాకపోతే మనం ఒక డాక్టర్ దగ్గర కూర్చున్నా ఎప్పుడూ రెడ్డి గారు చెప్తుంటారు. ఒక డాక్టర్ ఎదురుగా కూర్చున్నా కూడా మనం వాళ్ళతోని కరెక్ట్‌గా అంటే ఒక డాక్టర్ కూడా క్వెషన్ చేస్తే మనం ఆన్సర్ చేసేటట్టుగా మన దగ్గర నాలెడ్జ్ ఉంటేనే మనం కరెక్ట్‌గా అవతల వాళ్ళకి రెస్పాండ్ అవ్వగలుగుతాం. లేదు అనంటే మనకి అంటే సమాధానం చెప్పలేకపోతే వీడికే తెలీదు. వీడి దగ్గర మనం ఏం కొంటాం అనేటట్టుగా జనాలు భావిస్తారని చెప్పి మనకు చెప్తా ఉంటారు. సో అందుకే ఏంటంటే లెర్నింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సపోజ్ ఈరోజు డయాబెటిస్ సెషన్ జరుగుతుంది. మనందరిలో చాలా మందికి ఈ డయాబెటిస్ ఎందుకొచ్చిందనేది ఇంతకుముందు తెలీదు. ఇది డయాబెటిస్ రావాలంటే ఏదో లాస్ట్ మంత్ నేను ఇది తిన్నాను. ఇది తినడం వల్ల వచ్చింది. లేకపోతే లాస్ట్ ఇయర్ ఇలాగ అయింది. అందుకే వచ్చింది. ఈ దెబ్బ తాకింది కాబట్టి డయాబెటిస్ వచ్చిందని ఇలా చాలా అపోహలుండేవి. బట్ ఇప్పుడు మనందరికీ తెలిసింది డయాబెటిస్ రావాలంటే ఒక 8 ఏళ్ల ప్రాసెస్ పడుతుంది. ఈ 8 ఏళ్ల నుంచి మనం తిన్నది, చేసింది ఏదైతే ఉందో ఇదంతా కలిపితే ఈరోజు మనకు డయాబెటిస్ వచ్చిందని మనం నేర్చుకున్నాం కాబట్టి తెలిసింది. సో ఎవరైనా అడిగితే కూడా వాళ్ళతో ఖచ్చితంగా మనం డిబేట్ చేసేటట్టుగా ఉండగలుగుతది. ఎందుకనంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఫస్ట్ ప్రొడక్ట్ గురించే కాదు. ప్రొడక్ట్ వాడుతున్నారనంటే ఒక జబ్బు కోసం వాడుతున్నారంటే ఆ జబ్బు ఎందుకొచ్చిందో కూడా మనకు తెలియాలి. సో అందుకు చూడండి మనం అన్ని జూమ్ సెషన్స్ కూడా లెర్నింగ్ మీద ఎక్కువుంటాయి. సో మనకి సబ్జెక్ట్ వస్తేనే మనం అవతల వాళ్ళతో మాట్లాడగలుగుతాం కాబట్టి మనకి లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో దీంతో పాటుగా మనకి యుటిలైజ్ అనేది తెలియాలంటే ఇప్పుడు టూల్స్ ఉన్నాయండి. టూల్స్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలనేది మనకు తెలియాలి. ఇప్పుడు చాలా పీపీటీలున్నాయి. పీపీటీస్ ఎందుకు వాడుతున్నాం? ఎవరికైనా వెళ్లి చూపించినప్పుడు మనం పీపీటీ వాడి చెప్తున్నామా? లేకపోతే మామూలుగా నోటి మాటగా చెప్పేస్తున్నామా? లేదు మనకి ఆల్రెడీ మన పాంప్లెట్స్ ఉన్నాయి. అదో బిజినెస్ టూల్. అదే విధంగా మన పీపీటీ ఫోన్‌లో చూసుకుంటే అదొక బిజినెస్ టూల్ కింద ఉంటుంది. లేదంటే మాకు బుక్లెట్స్ రీసెంట్‌గా ప్రింట్ చేయించారు. బుక్లెట్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది పర్చేజ్ చేసుకున్నారు? ఆ బుక్లెట్ చూపించి ఎంతమంది మనం ప్రొడక్ట్ సేల్ చేస్తున్నాం. సో ఇదంతా కూడా మనం టూల్స్ యుటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి మన అప్లైన్ మనకి ఒక పెద్ద టూల్. మన అప్లైన్‌ని మనం యుటిలైజ్ చేసుకుంటున్నామా లేదా? ప్రతి మీటింగ్‌కి ఆయన్ని పిలుస్తున్నామా లేదా? మనం మన అప్లైన్‌ని ఎలా చూసుకుంటున్నాం అనేది కూడా అంటే ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం గమనించాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పిక్చర్‌లో మీకు ఒక అబ్బాయి షూలెస్ కట్టుకుంటా కనబడుతున్నాడు. వాడికి కిందనున్న కాళ్ళు వాడికి షూలెస్ కట్టుకోవాలి.
అయితే వాడికి చైర్ ఉంది. ఆ చైర్ అనేది ఒక టూల్. వాడు ఆ కాలు పైన పెట్టుకొని పైన షూ లేస్ కట్టుకుంటే వాడికి సులువుగా అయిపోతది. కానీ వాడికి ఆ టూల్‌ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలో వాడికి తెలీదు. సో, అందుకు వాడేమంటున్నాడు, వాడిక్కడ చూడండి ఇబ్బంది పడుతున్నాడు కట్టుకోవడానికి. సో, అదే విధంగా మనం కూడా చేస్తాం. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన అప్లైన్ ఉన్నారు, బుక్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. ఏ విధంగా మనం చెప్పుకోవాలనేది ప్రతీదీ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఆ రిసోర్సెస్‌ని ఎలా వాడాలి అనేది మనకు తెలియక మనం వెనకపడుతున్నాం. సో, ఖచ్చితంగా మనం ఆ రిసోర్సెస్‌ని ఏ విధంగా యూజ్ చేసుకొని ముందుకెళ్ళాలనే దాని మీదే మనం ప్రతీదీ ఆధారపడి ఉంటుంది కాబట్టి రిసోర్సెస్‌ని యుటిలైజ్ చేసుకోవడం మనకి రావాలి. అదే విధంగా ఒక్కసారి ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చిందనంటే కంటిన్యూస్‌గా మనం రీట్రై చేయాలి. రీట్రై చేస్తే తప్ప మనం సక్సెస్ కాలేం. ఒకళ్ళు ఫెయిల్ అయ్యాం, ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఒక నలుగురికి చెప్పాం వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. 10 మందికి చెప్పాం ఫెయిల్ అయిపోయారు. ఈ 10 మందిని వదిలేయకూడదండి. ఈ 10 మందికి కూడా డైలీ అప్డేట్స్ పెడతానే ఉండాలి. ఒక 20 మందికి చెప్పారు రాలే. ఈ 20 మందికి అప్డేట్స్ పెడతానే ఉండాలి. 21 వాడొస్తాడు. ఈ 21 వాడొచ్చిన తర్వాత ఒక రోజు మనం ఇన్‌కమ్ అనేది ముందుకు వెళ్తుంది. నెమ్మదిగా ఇన్‌కమ్ ముందుకు వెళ్ళిన తర్వాత ఈ పో అంటే ఎవరైతే రిజెక్ట్ అయ్యారో 20 మెంబర్స్ వీళ్ళకి డైరెక్ట్ ప్రతిరోజు అప్డేట్ చేయడం వల్ల ఏదో ఒక రోజు వీళ్ళు మనకి వస్తా ఉంటారు. సో, ప్రతిరోజు మనం వీళ్ళందరిని రీట్రై చేస్తానే ఉండాలి. వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పేసి మనం వదిలేస్తే ఖచ్చితంగా మనం తీసుకోలేము. సో, అదే విధంగా మనం చెప్పే ప్లాన్ గాని, మనం చెప్పే ప్రొడక్ట్ గాని, మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు గాని ఎంతూసియాస్టిక్‌గా అంటే మనం చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాలి వాళ్ళకి. మనం ప్లాన్ చెప్తున్నామనంటే ఖచ్చితంగా నేను ఇందులో చేస్తే నా లైఫ్ సెట్ అయిపోద్దని వాళ్ళకి అనిపించాలి. ఒక ప్రొడక్ట్ గురించి చెప్తున్నానంటే ఇది వాడితే ఖచ్చితంగా నేను బాగుపడతాను. ఇది వాడితే నా హెల్త్ సెట్ అవుతుందని అనిపించాలి. అంత ఎంతూసియాస్టిక్‌గా చెప్పాలి. ఆ చెప్పినప్పుడే వాళ్ళకి అంటే పర్సనల్ టచ్ ఉండాలి. పర్సనల్ టచ్ ఉన్నప్పుడే వాళ్ళకి ఖచ్చితంగా ఈ అంటే తీసుకోవాలని చెప్పేసో, ఈ ప్రొడక్ట్ తీసుకోవాలనో, లేకపోతే మన దగ్గర బిజినెస్ చేయాలనో వాళ్ళకి అనిపిస్తుంది. సక్సెస్ అనేది మన హ్యాబిట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చాలా వరకు బుక్స్‌లో తెలపడం జరిగింది. సో, అది చూసుకున్నట్లయితే సక్సెస్ అనేది న్యూటన్స్ థర్డ్ లా లాంటిది. మనం అంటే ఏదైతే మనం అంటే ఎవ్రి యాక్షన్ హాస్ అపోజిట్ రియాక్షన్ అని చెప్పేసి అంటే మనం ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అని చెప్పేసి మనకి న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. సో, ఆ విధంగా ఈ సక్సెస్ అనేది కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అంటే చూస్తే మీరు ఇక్కడ నెట్వర్క్ రివ్యూ అనేది ఎందుకు అంటే ఎఫెక్టివ్ నెట్వర్క్ రివ్యూ అనేది ఎందుకు బిల్డ్ చేసుకోవాలి అనేది మనకి అంటే ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మనం ఒకసారి చూద్దాం. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు నెట్వర్క్ రివ్యూ అనేది ఎందుకు అవసరం? ఈ నెట్వర్క్ రివ్యూ చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు. సో, జనరల్ గా చూడండి, ఎవరు కూడా ఫెయిల్ అయిపోవాలని చెప్పి ప్లాన్ చేసుకోరు. అంటే నేను ఈరోజు నాశనం అయిపోవాలి, నేను ఈ ప్లాన్ లో ఎలాగైనా ఫెయిల్ అయిపోవాలి అని చెప్పి ఎవరు ప్లాన్ చేసుకోరు. వాళ్ళు చేసుకున్న ప్లానింగ్ లో ఫెయిల్ అయిపోతారు. అంటే ఇప్పుడు జనరల్ గా చూడండి, ఇక్కడ నుంచి నేను ఒకవేళ సపోజ్ ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలి. విజయవాడ వెళ్ళాలన్నప్పుడు ఫాస్టెస్ట్ వే కింద నేను ఏం చేయాలంటే ట్రైన్ జర్నీ పట్టుకోవాలి. ట్రైన్ జర్నీ పట్టుకుంటే నాకు హ్యాపీగా సెటిల్ అవుతుంది. అంటే ట్రైన్ జర్నీ ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి నేను విజయవాడ వెళ్ళాలను. నేను ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి వైజాగ్ స్టేషన్‌కి వస్తే వందే భారత్ ఉంటది. మధ్యాహ్నం కల్లా చేరుకోవచ్చు అని చెప్పి నేను ఇట్లా ఆలోచిస్తాను. బట్ ఇప్పుడు ఇయన్నీ ప్లానింగ్ వేశాను గానీ, ఇప్పుడు రైల్వే స్టేషన్‌కి ఎలా వెళ్ళాలనే ప్లానింగ్ నాకు లేదు. సో, అక్కడ ఏమవుతుందంటే ప్లాన్ చేసుకోవడంలో నేను ఇక్కడ ఫెయిల్ అయిపోయాను. సో, ఈ ప్లానింగ్ ఏదైతే జరుగుతుందో ప్లానింగ్ చేసుకోవడంలోనే మనం ఫెయిల్ అవుతున్నామే తప్ప, ఫెయిల్ అయిపోవాలి అంటే ఇది పాడైపోవాలని చెప్పి ఎవరు ప్లాన్ చేసుకోరు. సో, ఖచ్చితంగా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతాం అనే దాని మీదే మనకు మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో, ఇక్కడ మనకి సక్సెస్ అనేది ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా అచీవ్ అవుతాం. కానీ సక్సెస్‌ని మెయింటైన్ అవ్వాలనంటే ఖచ్చితంగా కన్సిస్టెంట్ ఎఫర్ట్ అనేది మనకు ఉండాలి. కన్సిస్టెంట్ రివ్యూ అనేది జరగాలి. సో, మనం ఈ నెల సక్సెస్ అయ్యాం. ఇదే సక్సెస్‌ని నెక్స్ట్ మంత్ కూడా కంటిన్యూ చేయాలి. ఆ పై నెల కంటిన్యూ చేయాలి. అది ఒక 1 ఇయర్ పాటు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అది అలా పెరుగుతూ వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా కన్సిస్టెంట్ రివ్యూ అనేది మనకుండాలి. కన్సిస్టెంట్ రివ్యూ ఉంటేనే మనం సక్సెస్‌ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతాం. ఒకవేళ రివ్యూ చేసుకోలేమనుకో, సపోజ్ ఈ నెలలో సక్సెస్ అయిపోయాం. సో, మనకు 4 లైన్‌లు ఉన్నాయి. ఫస్ట్ లైన్‌లో, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ 4 లైన్‌లో 4 లైన్‌లు సమానంగా పరిగెడితే మనం సక్సెస్‌ఫుల్ గా వెళ్తున్నాం. ఈ నెలలో మంచి ఆర్‌పీ వచ్చింది మనకి.
ఆర్పి వచ్చిందని వచ్చే నెల అందరిని వదిలేసాం అనుకోండి, వచ్చే నెల కూడా వస్తది. ఆ పై నెల మరేం రాదు ఇంక. ఆ పై నెల మళ్ళీ డౌన్ అయిపోతా వస్తది. ఎందుకనంటే మనం కరెక్ట్‌గా వాళ్ళని రివ్యూ చేసుకుంటా, ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిని ఫాలో అప్ చేసుకుంటూ ఉంటేనే మనకి రివ్యూ అనేది అలా రివ్యూ చేసుకుంటూ ఉండి ఎక్కడైనా తగ్గుతుందనంటే ఎందుకు తగ్గిద్ది అని చెప్పి మనం తెలుసుకొని మనం వెళ్లి అక్కడ మన సర్వీస్‌ని ప్రొవైడ్ చేసుకుంటే మనకు 100% రిజల్ట్ అనేది బావుంటుంది. అదే విధంగా 100% సక్సెస్‌ఫుల్‌గా మనం రన్ అవుతాం. కానీ మనకెప్పుడైతే ఈ ఆర్‌పీ వచ్చిందనో లేకపోతే మనం బానే బిజినెస్ వెళ్తుందని చెప్పో మనం రివ్యూ చేయడం వదిలేస్తే ఖచ్చితంగా అది డౌన్ ఫాల్ కింద ఎళ్తుంది తప్పితే పైకెళ్ళడానికి ఆస్కారం ఉండదు. సో, అది సక్సెస్ మెయింటైన్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో, అదే చూసుకున్నట్లయితే మనకి ఆ రివ్యూ అనేది సక్సెస్‌ని తీసుకెళ్ళడానికి అంటే కంటిన్యూయస్ రివ్యూ అనేది సక్సెస్ చేసుకోవడానికి ఒక మంచి పాత్ కింద ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ పర్పస్ ఆఫ్ రివ్యూ ఏంటి అనంటే, మనకి ఇంపాసిబుల్ అనే దానికి పాసిబుల్ చేసే దాంట్లో ఈ రివ్యూ అనేది మనకు ఉపయోగపడుతుంది. జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే రిజల్ట్, ప్రోగ్రెస్, డీవియేషన్స్ అనేవి మనకి చెకాన్ కింద కనబడుతుంది. అదే విధంగా డిస్కస్ చేయాల్సినవి టీమ్‌తో డిస్కస్ చేయాల్సినవి ఏంటంటే ఆహ్, కలిసి వర్క్ చేస్తే ఎలా పరిగెత్తొచ్చు? కలిసి వర్క్ చేస్తే మనం ఏ సక్సెస్‌ని రీచ్ అవ్వచ్చు? అదే విధంగా మనందరికున్న కామన్ గోల్స్ కూడా మన టీమ్‌తో మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ రోజుల్లో కామన్ గోల్స్ ఏంటి? జనరల్‌గా చూసుకున్నట్లయితే కామన్ గోల్ అనేది ఒక కార్ తీసుకోవటం, ఇల్లు తీసుకోవటం, అదే విధంగా ఆర్‌పీ అచీవ్ అవ్వటం ఇవన్నీ కూడా మన కంపెనీలో కామన్ గోల్స్. ఈ కామన్ గోల్స్‌ని ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఏ విధంగా మన కంపెనీతో డిస్కస్ చేస్తున్నాం, ఏ విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చెక్ ఆన్ అనంటే మనం రిజల్ట్, ప్రోగ్రెస్ అండ్ డీవియేషన్స్ చెక్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. రిజల్ట్ వస్తుందా లేదా? ప్రోగ్రెస్ ఎలా ఉంది? డీవియేషన్స్ అంటే ఎక్కడ ఎవరైనా తప్పుదారి పడుతున్నారంటే ఈ నెట్వర్క్ నుంచి బయటికెళ్ళాలో లేకపోతే ఈ నెట్వర్క్‌లో ఉన్నోళ్ళకి వేరే నెట్వర్క్ గురించి చెప్పడం. ఇటువంటి డీవియేషన్స్ ఏమైనా ఉన్నాయంటే దాని గురించి అది సారీ. దాన్ని లిస్ట్‌లో పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అదే విధంగా టీమ్‌తో డిస్కస్ చేయాల్సిందేంటంటే కలిసి వర్క్ చేసుకుంటే ఎలాగా? అంటే మనం ఇప్పుడు సపోజ్ మీటింగ్ పెడుతున్నాను. సో, ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు వైజాగ్‌లో టీమ్ ఉంది. అలాగే ఏలూరులో టీమ్ ఉంది. విజయవాడలో టీమ్ ఉంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే గుంటూరులో టీమ్ ఉంది. సో, ఈ 4 టీమ్స్ కూడా జనరల్‌గా ఎలా పరిగెడుతున్నాయి ఏంటి? అండ్ మనం చూసుకుంటే ఇప్పుడు ఏ విధంగా మనం టీమ్ వర్క్ చేయాలి? సో, ఇప్పుడు మీటింగ్ పెట్టాలనుకుంటే ఎక్కడ ఇప్పుడు ఫస్ట్ వైజాగ్‌లో మీటింగ్ పెట్టారు. వైజాగ్‌లో టీమ్ అంతా కలిసికట్టుగా ఎలా మీటింగ్స్‌కి ప్రమోట్ చేసుకోవాలి? ఏం చేయాలనేది కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టుకుంటే ఏ విధంగా మనం తీసుకెళ్ళగలుగుతాం? ఇలాగ టుగెదర్ టీమ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో, దీంతో పాటుగా కామన్ గోల్స్ అచీవ్ అవ్వడానికి మన ఎఫర్ట్స్‌ని ఇంక్రీజ్ చేయడం ఎట్లా? అంటే మనకి చూడండి సార్ అందరికి చెప్పానిప్పుడు. కారు కొనుక్కోవాలా? ఇల్లు కొనుక్కోవాలా? చెక్ అనేది పెద్ద చెక్ రావాలి. అదే విధంగా కామన్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మంచి ఫోన్ వాడాలి. లేకపోతే మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. ఇవన్నీ కూడా కామన్ గోల్స్. ఈ కామన్ గోల్స్‌ని ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అనే దాని మీద మనం రివ్యూ చేసుకుంటూ, మనం సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. మన మన డౌన్ లైన్‌కి ఏంటి? వాళ్ళతో మనం కూర్చొని మాట్లాడాలి. కారు తీసుకోవాలి. ఎప్పటికల్లా తీసుకోవాలనుకుంటున్నాం. సరే 1 ఇయర్‌లో తీసుకోవాలి. ఆ 1 ఇయర్‌లో తీసుకోవాలంటే మనం చేయాల్సిందేంటి? నేనే సపోర్ట్ ఇస్తాను. నీకేం సపోర్ట్ అంటే నువ్వేం చేస్తావు అనే దాని మీద మొత్తం ఒక డిస్కషన్ పెట్టుకుంటా మొత్తం అంతా రాసుకొని పెట్టుకొని, దానికి ఏ విధంగా మనం సర్వీస్ అనేది ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దాని మీద మనం ఖచ్చితంగా రివ్యూ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే మనకి కామన్ గోల్స్ అచీవ్ చేయడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. మన టీమ్‌లో మన రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఈ నెట్వర్క్ రివ్యూకి బెనిఫిట్స్ ఏంటనంటే ఫస్ట్ మనకి యాక్చువల్ సిట్యుయేషన్ ఆఫ్ నెట్వర్క్ అంటే మన నెట్వర్క్ అనేది ఏ సిట్యుయేషన్ అంటే మనం పరిగెడుతున్నామా? లేకపోతే ఆగిపోయామా? లేకపోతే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి? ఆ యాక్చువల్ సిట్యుయేషన్ ఏదైతే ఉన్నామో, ఆ సిట్యుయేషన్ గురించి మనకు అర్థమవుతుంది. అదే విధంగా మన డౌన్‌లైన్ యొక్క ఎబిలిటీ అండ్ కేపబిలిటీ గురించి మనకు అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. దీంతో పాటుగా అంటే ఎబిలిటీ అండ్ కేపబిలిటీ అంటే చాలా మందిలో ఎలాగుంటుందనంటే కొంతమంది ప్లాన్ చెప్పుకోగలుగుతారు. గానీ ప్రొడక్ట్ చెప్పరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ చెప్పుకోగలుగుతారు గానీ ఆహ్, ప్లానింగ్‌లో వాళ్ళు ఫెయిల్ అయిపోతుంటారు. సో, కొంతమంది ఏంటనంటే బట్ వాళ్ళు జనాలు వాళ్ళు ఏం చేయలేరంటే ఇప్పుడు జనరల్‌గా చూడండి
చాలా మంది మీరు మీటింగ్స్ పెట్టాలనంటే మీటింగ్స్ లో ఎంత మందిని తీసుకొని రమ్మన్నా తీసుకొని వస్తారు. కానీ వాళ్ళని వచ్చి మీటింగ్ చేయమంటే మాత్రం చేయలేరు. సో అదే విధంగా మనకేమవుతుందంటే స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఒక్క నిమిషం. ఓకే. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే వాళ్ళ క్యాపబిలిటీ తెలుసుకోలేక ఇప్పుడు సపోజ్ ప్లానింగ్ ఒకళ్ళు బాగా చెప్పగలుగుతారు. సో మీటింగ్‌కి వెళ్ళినప్పుడు వాళ్ళతో ప్లాన్ మాత్రమే చెప్పించాలి. వాళ్ళకి ప్రొడక్ట్ చెప్పారంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. సో వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి? అమౌంట్ ఎట్లా రావాలో వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కాబట్టి ప్లానింగ్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సొస్తది. కొంతమంది సబ్జెక్ట్ బాగుంటుంది. వాళ్ళకేంటంటే ప్రొడక్ట్ బాగా చెప్పగలుగుతారు. అటువంటి వాడికి ప్రొడక్ట్ ఇయ్యాలి. అదే కొంతమంది ఏంటంటే మీటింగ్‌కి జనాల్ని ఎక్కువ మందిని తేగలుగుతారు. బట్ ప్రొడక్ట్ అండ్ ప్లాన్ చెప్పలేరు. సో వాళ్ళ క్యాపబిలిటీ బట్టి వాళ్ళకి వర్క్ అనేది అసైన్ చేసుకుంటూ మనం వాళ్ళకి సపోర్ట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. సేల్స్ పెర్ఫార్మన్స్ అనేది ఏ విధంగా నడుస్తుంది? ఏజెంట్ బిజినెస్ రిపోర్ట్ అనేది మనకు చాలా అవసరం. సో అది ఖచ్చితంగా మనం తీసుకోవాల్సి ఉంటది. సో ఎవ్రీ వీక్ దాన్ని మానిటర్ చేయాల్సి వస్తది. అది నేను లాస్ట్‌లో మీకు ఏజెంట్ బిజినెస్ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్‌లో చెప్తాను. దాంతో పాటు మీ గ్రూప్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి? సో ఇప్పుడు జనరల్‌గా చూసుకున్నట్లయితే గ్రూప్ వైస్‌గా మనం వెళ్తాం కదా! సో ఒక గ్రూప్‌కి వోల్టన్ వారియర్స్ అని, ఒక గ్రూప్‌కి వోల్టన్ లయన్స్ అని ఇట్లా కొన్ని గ్రూప్స్ పెట్టుకుంటాం. అంటే మన గ్రూప్స్‌కి మనమే పేర్లు పెట్టుకుంటాం. మన గ్రూప్ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా మనం బిల్డ్ చేస్తున్నాం? ఈ గ్రూప్‌లో ఉన్నవాళ్ళు మనం సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళాలి అంటే ఏ విధంగా వాళ్ళు వెళ్ళగలుగుతారు అనే దాని మీద మనం చూసుకోవాల్సొస్తుంది. చూసుకుంటే మీరు మన గ్రూప్‌లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి 100% ఉంటేనే మనం సక్సెస్‌ఫుల్‌గా మనం పరిగెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే క్రైసిస్ మేనేజ్‌మెంట్ అనేది కూడా మనకి రావాలి. ఎందుకనంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చిందనంటే ఆ ఇబ్బందుల్ని ఎలా ఫేస్ చేసుకుంటాం అనే దాని మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు క్రైసిస్ వచ్చింది. మనం అలాగే వదిలేసామనంటే ఖచ్చితంగా టీమే కాదు మొత్తం బిజినెస్ మనది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఆ క్రైసిస్‌ని కరెక్ట్‌గా మేనేజ్ చేసుకోగలిగితే 100% ఆ సిట్యుయేషన్ నుంచి మనం బయటపడొచ్చు. అదే విధంగా మన నెట్‌వర్క్‌కి, మన బిజినెస్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం సక్సెస్‌ఫుల్‌గా మన బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సో అది ఎలా జరుగుతుంది ఏంటనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏం చేసుకుంటే మనకి ఇవన్నిటికి మనం హెల్ప్ అవుతదంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది తెలియాలి. టీమ్‌లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మనకి ఐడియా ఉండాలి. దీంతో పాటుగా మనకి గోల్ సెట్టింగ్ అనేది మనం రివ్యూ చేయాలి. సపోజ్ ఒకవేళ మనం గోల్ సెట్ చేసాం మన డౌన్‌లైన్‌కి. సో లేదంటే మన డౌన్‌లైన్ ఒక గోల్ సెట్ చేసుకున్నాడు. ఆ గోల్ సెట్ చేసుకున్నాడన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏంటంటే దాన్ని రివ్యూ చేయాలి. సపోజ్ నాకు ఒక కార్ కావాలి. కార్ కావాలంటే ఏ రంగు కావాలి? ఎప్పటికల్లా కావాలి? ఏ వేరియంట్ తీసుకుంటారో అందులో ఏమేమి ఉండాలి? ప్రతీదీ మనం రాసుకోవాలి. ప్రతీదీ మనం పిన్ టు పిన్ రాసుకొని అది సెట్ చేసుకుంటేనే గోల్ సెట్ చేసుకుంటేనే మనం సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ అవ్వగలుగుతాం. లేదంటే ఖచ్చితంగా అచీవ్ అవ్వలేం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. సో ఒకడు అంటే అలా కూర్చొని రోజంతా కూడా దేవుడిని ప్రార్థిస్తుంటాడు. అంటే జపం చేస్తుంటాడు. సో అంటే వాడికి కోరిక ఉంటది. ఆ కోరికలు కోరుకొని దేవుడు ప్రత్యక్షమైతే కోరిక అనేది దేవుడికి చెప్తాడు. కోరికలు తీరుస్తాడని జపం చేస్తూ ఉంటాడు. ఒక 4 రోజులు, 5 రోజులు ఇలా కంటిన్యూగా జపం చేయగానే దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలి అని కోరుకోమంటాడు. కోరుకోమంటే వీడు వెంటనే ఏంటి అంటే గాబరాకి అంటే ఇప్పుడు మనలాగా ఇప్పుడు బిజినెస్ మనం వచ్చామనంటే అప్‌లైన్‌కి ఇంతొస్తుంది. ఆ టాప్ అప్‌లైన్‌కి ఇంత డబ్బులొస్తుంది అనేసి మనం ఏం చేస్తామంటే ఆ గాబరాలో ఇది చేసేయాలి, అది చేసేయాలని తొందరపడతాం. ఒక కరెక్ట్ రివ్యూ సెట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీడిలాగే వాడేం చే అంటే మనలాగా వాడేం చేస్తాడంటే వాడికి కావాల్సిన కోరికలన్నీ వాడు చెప్తాడు దేవుడికి. అంటే వాడికి 3 కోరికలు అంటే వాడు ఫస్ట్ వాడికి పెద్ద వాహనం ఉండాలని చెప్పేసి అంటాడు. పెద్ద వాహనం ఉండాలి. అదే విధంగా చుట్టూ అమ్మాయిలుండాలి. దాంతో పాటు చేతి నిండా డబ్బుండాలని కోరుకుంటాడు. కోరుకుంటే ఏమవుతుంది? దేవుడు కూడా తదాస్తు అంటాడు. వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తెల్లవారు లేవగానే వీడికి పోస్ట్ వస్తది. పోస్ట్ రాగానే పోస్ట్‌లో వీడు చూస్తే వీడికి లేడీస్ బస్‌లో కండక్టర్ ఉద్యోగం వస్తది. అయితే వీడు కోరుకున్న కోరిక ప్రకారంగా దేవుడు వరం అనేది ఇచ్చాడు. అంటే వీడి ఆలోచన ఏంటి? పెద్ద కారు ఉండాలి. అంటే పెద్ద బండి ఉండాలన్నాడు. అది కారా? బస్సా? ఏమనేది వాడు చెప్పలా. సో వాడి ఆలోచనలో పెద్దగా బండి అంటే కారు. కారు ఉండాలని వాడి ఆలోచన. బట్ క్లారిటీ లేకపోవడం వల్ల వాడేంటి బస్సుకి కండక్టర్ అయిపోయినాడు. అదే విధంగా చుట్టూ అమ్మాయిలు ఉండాలని వాడు కోరుకున్నాడు.
లేడీస్ బస్ లో చుట్టూ అదే విధంగా చేతి నిండా డబ్బులు ఉండాలి అని అంటారు. చేతి నిండా ఇప్పుడు కండక్టర్ ఉద్యోగం ఏంటి? డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, టికెట్లు ఇవ్వడం. చేతిలో డబ్బులు అలా నిలబడతానే ఉంటాయి. సో వాడికి ఒక కరెక్ట్ అంటే కరెక్ట్ ఆలోచన లేకపోవడం వల్ల, కరెక్ట్ ఏం అడగాలో వాడికి తెలియక గాబరాతో వాడు ఏం చేస్తాడంటే క్లారిటీ లేకపోవడం వల్ల ఈరోజు చూసుకున్నట్లయితే పెద్ద బండి బస్సు ఉంది అడిగారా, చుట్టూ అమ్మాయిలు అన్నాడు, లేడీస్ బస్ లో కండక్టర్ అయ్యాడు, చేతి నిండా డబ్బులు అన్నాడు, చేతి నిండా డబ్బులు అయితే ఉన్నాయి. కానీ వాడు కావాల్సిన లైఫ్ తో వాడికి రాదు. సో అదే విధంగా మనం గోల్ సెట్ చేసుకుంటాం అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఒక కారు కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి, ఏ రంగు కొనాలి, అందులో ఏ వేరియంట్ ఉండాలి, మనం దానికి ఏదేంటి మనం చేయాలనేది ప్రతిదీ మన దగ్గర. అదే విధంగా చూసుకున్నట్లయితే మన డీవియేషన్ ని మనం అసెస్ చేసుకునేటట్టు ఉండాలి. మన డీవియేషన్స్ ఏమున్నాయి, ఎటు నుంచి ఎటు, అంటే మనకి టీమ్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. సో చాలా మంది ఒకటి చేస్తూ రెండో నెట్వర్క్ కూడా చేస్తుంటారు. సో అలా చేయడం ప్రాబ్లం కదా. రెండో నెట్వర్క్ చేస్తూ ఈ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోవాలనుకుంటుంటారు. సో ఇలాంటి డీవియేషన్స్ ని మనం ఆపాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే 2-3 నెట్వర్క్స్ చేయడం తప్పు కాదు. కాకపోతే సీరియస్నెస్ తో ఒకే నెట్వర్క్ చేసుకొని పరిగెట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ముందుకి. సో 2-3 నెట్వర్క్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకే అంటే ఈ నెట్వర్క్ లోని వాళ్ళు అటు నుంచి ఇటు వాళ్ళు ఇటు తీసుకున్నప్పుడు వాళ్ళు అటు ఫోకస్ చేయలేరు, ఇటు ఫోకస్ చేయలేరు. కొంతమంది చేయగలుగుతారేమో కానీ అందరూ అన్ని నెట్వర్క్స్ మీద ఒకేసారి ఫోకస్ చేయలేకపోవడం వల్ల ఈ నెట్వర్క్ ఉండకూడదని డిసైడ్ అయిపోయి బయటకు వచ్చేయాలనే ఆలోచనలు పడుతుంటారు చాలా మంది. అదంతా ఎందుకనంటే మనం డీవియేషన్స్ ని అసెస్మెంట్ చేసుకోకుండా మనం వాళ్ళని రాంగ్ డెసిషన్ వైపు వెళ్ళిపోకుండా ఆపుకోవడం వల్లే మనకి ఈ విధంగా జరుగుతుంటుంది. సో ఇదే విధంగా మనకున్న స్టాపింగ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. ప్రతిసారి మనం అంటే సపోజ్ ఒకవేళ మనం మనకి జనరల్ గా చూసుకున్నట్లయితే మన టీమ్ లోని కొత్త వాళ్ళని జాయిన్ చేసాం. ఆ కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళని వేరే కంపెనీ కోసం మోటివేట్ చేస్తున్నారు. అంటే వాడు ఒక స్టాపింగ్ స్టోన్. మనం ఎదుగుతున్నప్పుడు మనం ఒకరిని తెచ్చుకుంటూ ఎదుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే కంపెనీ గురించి చెప్పడం, లేకపోతే వీళ్ళే నెట్ లో వేరే కంపెనీ గురించి తెలుసుకొని ఇటు నుంచి వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అయిపోవడం. అది ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ డబ్బులు అనేవి కరెక్ట్ గా రాలేకపోవడం వల్ల, లేకపోతే మన అప్లైన్ ఫాలోఅప్ లేకపోవడం వల్ల, లేదంటే ఆ మోటివేషన్ అనేది తక్కువ అవడం వల్ల ఏదో ఒక విధంగా వీళ్ళు ఈ స్టాపింగ్ స్టోన్స్ కింద వీళ్ళు చూసుకొని అంటే వాళ్ళకి ఇది స్టాపింగ్ స్టోన్స్ కింద మనం చూడొచ్చు. ఇవన్నీ మనకి ఎదుర్కొని ఉంటాం. సో ఇవన్నిటిని ఎలా మనం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే దాని మీద మనం చూసుకోవాలి. అదే విధంగా మన డౌన్ లైన్స్ కి సొల్యూషన్ అనేది ఆఫర్ చేయాలి. వాళ్ళ మనం ఏ విధంగా కష్టపడుతున్నాం అంటే వాళ్ళ గ్రోత్ చూడడానికి మనం ఏ విధంగా వాళ్ళ సొల్యూషన్ ఆఫర్ చేస్తున్నాం అనేది ఖచ్చితంగా తెలియాలి. సో టీమ్ వర్క్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అదే విధంగా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, అసలు ప్రాబ్లం ఎలా అనలైజ్ చేస్తున్నాం ఏంటి అనేది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన ప్రాబ్లమ్ ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఏమొస్తుంది, అండ్ ఏ విధంగా మనం దీన్ని సక్సెస్ఫుల్ గా బయటికి దిగొచ్చు, ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి వెంటనే. అంటే ఏ విధంగా ఈ ప్రాబ్లం వచ్చింది, మనం ఏం చేస్తే దీని నుంచి బయటపడతాం ఏంటి అనే దాని మీద ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. ఎక్స్ప్లోర్ చేసుకున్న వెంటనే మనం ఈ ప్రాబ్లం కి సంబంధించి కొన్ని గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. అంటే ఈ సాల్వ్ చేయడానికి అంటే ఏం చేస్తే మనకి ఇది సాల్వ్ అవుతుంది అనేటట్టుగా గోల్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకున్న వెంటనే అంటే ఒక 2-3 గోల్స్ ఉండాలండి. సపోజ్ నేను వైజాగ్ నుంచి విజయవాడ కానీ లేకపోతే వైజాగ్ నుంచి తిరుపతి వెళ్ళాలి, లేదా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. వైజాగ్ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకునేటప్పుడు 2-3 మార్గాలు నేను ఎత్తుక్కోవాలి. అయితే ట్రైన్ లో వెళ్ళాలి, లేదు బస్సులో వెళ్ళాలి, లేదంటే నేను కారులో వెళ్ళొచ్చు, అనేది నేను ఒక 2-3 లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. ఇలాగా 3-4 గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. సపోజ్ ట్రైన్ లో వెళ్ళాలనుకున్నాను, నేను వెంటనే ట్రైన్ స్టేషన్కి వెళ్ళాను, ట్రైన్ మిస్ అయిపోయాను కానీ ఒక దారి అనేది మూసిపోయింది. ఇంకా 3 దారులు ఉన్నాయి కదా, అయితే బస్సులో లేదా కార్లో, లేదంటే నేను ఫ్లైట్ లో వెళ్ళొచ్చు. వెంటనే నేను బస్సు కోసం వెళ్తాను, బస్సులో వెళ్తే లేట్ అయిపోతుంది. సో మళ్ళీ కార్లో వెళ్తే నా జేబు నుంచి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. వెంటనే ఫ్లైట్ కొడతాం. ఫ్లైట్ లో అనుకోండి మనకు సపోజ్ తొందరగా వెళ్ళిపోతాం, డబ్బు ఖర్చు అయినా పర్లేదని.
అలా మనకేంటంటే ఒక 2-3 గోల్స్ అనేవి మనం సెట్ చేసుకొని, ఈ ఆల్టర్‌నేటివ్స్ చూసుకోవాలి. ఒకటి అవ్వకపోతే ఇంకొక వే అవ్వకపోతే ఇంకొకటి అనేది ఆల్టర్‌నేటివ్స్ చూసుకుంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏదో ఒక దాంట్లో దొరుకుతుంది. సో, ఆ ఆల్టర్‌నేటివ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేయాలన్న దాని మీద మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇంప్లిమెంట్ చేసుకున్న వెంటనే ఎవాల్యుయేట్ చేయడం. సో, ఫస్ట్ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయడం. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చని ఎక్స్‌ప్లోర్ చేయడం. మనం వెంటనే ఒక 3 గోల్స్ సెట్ చేసుకోవాలి. గోల్ సెట్ చేసుకున్న తర్వాత మనం ఒక ఆల్టర్‌నేటివ్ చూసుకొని, అంటే ఏదో ఒక ఆల్టర్‌నేటివ్ మనం ఎంచుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేసి, దాన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ అనేది మనకు సాల్వ్ అయిపోతుంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ప్రాబ్లమ్ అనేది ఎందుకు ఫేస్ చేస్తున్నాం మనం? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఫస్ట్ మనకి ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్లో, లేదు అనంటే మనకి అంటే ఈ మీటింగ్స్‌లో అటెండెన్స్ లేకపోవడం వల్ల. అంటే ఇప్పుడు చూడండి జనరల్‌గా మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ లేకపోవడం, ప్లాన్ నాలెడ్జ్ లేకపోవడం, లేకపోతే ఏ విధంగా జనాల్ని పిలాలనే నాలెడ్జ్ లేకపోవడం మీద మనకి డిపెండ్ అయి ఉంటది. అదే విధంగా ల్యాక్ ఆఫ్ అటెండెన్స్ ఇన్ మీటింగ్స్. అంటే సపోజ్ విజయవాడలో ఈరోజు మీటింగ్ జరుగుతుంది. సో, విజయవాడలో మీటింగ్ జరుగుతుందన్నప్పుడు విజయవాడకి సంబంధించి ప్రతి లీడరు కూడా అక్కడ మీటింగ్ యుటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళు సక్సెస్ అవ్వగలుగుతారు. ఈరోజు వైజాగ్‌లో జరుగుతుంది. ఒకవేళ వైజాగ్‌లో జరుగుతున్న ప్రతి ఆ మీటింగ్ యుటిలైజ్ చేసుకోగలిగితే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వచ్చు. కానీ ఆ మీటింగ్‌కి మనం ఇప్పుడు జనరల్‌గా మీటింగ్‌కి అటెండెన్స్ రావాలనంటే ఫస్ట్ మీటింగ్‌లో మనం ఉండాలి. సో, మీటింగ్‌లో మనం ఉంటేనే మనకి అటెండెన్స్ అనేది ఉంటుంది. సో, అదే విధంగా మీటింగ్ ఇన్వైట్ చేయడం కూడా ఒక ఇదే. సో, జనరల్‌గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనే దాని మీద ఫస్ట్ మనం ప్రొడక్ట్ అనేది నేర్చుకోవాలి. ప్రొడక్ట్ నేర్చుకున్న తర్వాత ప్లాన్ నేర్చుకోవాలి. ప్లాన్ నేర్చుకున్న తర్వాత కంపెనీ ప్రొఫైల్ అనేది మనం తెలుసుకోవాలి. కంపెనీ ప్రొఫైల్ తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. ప్రతి దాని మీద మనకు అంటే ఏ జబ్బుకి ఏది వాడాలి? ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దాని మీద మనకు కంప్లీట్‌గా నాలెడ్జ్ ఉంటే, మనం మన డౌన్ లైన్‌కి ఖచ్చితంగా ఆ నాలెడ్జ్‌ని మనం పంచగలుగుతాం. సో, మనమే నాలెడ్జ్‌ఫుల్‌గా లేకపోతే మరి మన డౌన్ లైన్‌కి మనం ఏం చెప్తామండి? సో, నాలెడ్జ్ అనేది 100% చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఈ మీటింగ్స్‌కి అటెండెన్స్ అనగానే మనకు చూడండి జనరల్‌గా మీటింగ్‌లో ఇన్వైట్ చేయడం కూడా ఒక ఆర్ట్ అండి. ఎందుకనంటే మనం చూడండి మన ఇంట్లో ఫంక్షన్ అవుతుంది. లేదా ఒక పెళ్లి అవుతుంది. ఒక పెళ్ళికి ఎవరినైనా మనం ఇన్వైట్ చేయాలన్నప్పుడు ఏ విధంగా ఇన్వైట్ చేస్తాం? సో, జనరల్‌గా మనం ఎళ్లి అంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టేసి వచ్చేయమని చెప్పం గదా! మనం జనరల్‌గా. వాళ్ళకేంటంటే వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అంటే వాళ్ళకి ఒక కార్డ్ ఇచ్చి ఈ పలానా డేట్ రోజు మేము పెట్టుకున్నాం. ఇలా పెళ్లి ఉంది మా ఇంట్లో. మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి, ఓ 2 నిమిషాలు కూర్చొని వాళ్ళతోని వాట్ ఈస్ వాట్ అనేది చెప్తూ మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. సో, ఖచ్చితంగా వాళ్ళొస్తారు. అదే విధంగా మీటింగ్ కూడా అంతేనండి. మన లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కింద మనం చూస్తున్నాం అన్నప్పుడు, ఈ మీటింగ్‌కి ఇన్వైట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మనం డైరెక్ట్‌గా వెళ్లి ఇన్వైట్ చేస్తేనే మనం సక్సెస్‌ఫుల్‌గా ఇక్కడ రన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడైతే మీటింగ్ ఇన్వైట్ చేస్తాం, ఈ మీటింగ్‌లో అంటే ఏంటి మీటింగ్ వల్ల ప్రయోజనం ఏంటి? ఏ ఏ విధంగా ఇదవుతుంది? సో, నేనిలాగా ఇందులో జాయిన్ అయ్యాను. సో, ఈ ప్రొడక్ట్ వాడుతున్నాను. వాడిన తర్వాత నాకు బాగుంది. నలుగురికి రిఫర్ చేస్తే కూడా నాకు మంచిగా ఇన్‌కమ్ వస్తుంది. నాకంతా బాగుంది కాబట్టి నేను నిన్ను రిఫర్ చేస్తున్నాను. ఖచ్చితంగా రావాలి అని చెప్పి గాని మనం చెప్తే 100% మనకు వాళ్ళు వింటారు. అదే విధంగా వస్తారు కూడా. సో, మీటింగ్‌లో అటెండెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇన్వైట్ చేసే దాన్ని బట్టి జనాలు మన దగ్గరికొస్తారు. మనం ఇచ్చే ఇన్విటేషన్ బట్టే వాళ్ళు అటునుంచి మనకి ఏమంటారు? మన దగ్గరికి మనం ఇన్వైట్ చేసే దాన్ని బట్టి మన మీటింగ్స్‌కి అనేది వాళ్ళు అటెండెన్స్ అనేది ఉంటుంది. సో, వాళ్ళని మీటింగ్‌కి మనం పిలిచి, మనం మీటింగ్‌లో లేకపోతే మళ్ళీ జరగదండి. మనం కూడా మీటింగ్‌లో ఉండాలి. సో, ఒకవేళ మనం జూమ్ మీటింగ్‌కి ఒక నలుగురిని పిలిచాం. సో, ఆ నలుగురు ఉన్నప్పుడు మనం కూడా జూమ్‌లో ఉండాలి. లేదు మనం ఇప్పుడు జనరల్‌గా చూడండి, ఒక వైజాగ్‌లో మీటింగ్ జరుగుతుంది. నేను ఒక 10 మందిని ఇన్వైట్ చేశాను. 10 మందిని ఇన్వైట్ చేశాను కానీ నేను వెళ్ళలేదు. సో, అప్పుడు కూడా మళ్ళీ ఇబ్బంది పెడతాం. ఎందుకనంటే ఇప్పుడు కొత్త వాళ్ళు 10 మందొచ్చారు. మీరు లేరు. మీరు లేరన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు? అక్కడ వాళ్ళతో ఇంకొక లీడర్ అయినా మాట్లాడొచ్చు. ఇంకేదైనా జరగొచ్చు. సో, అక్కడ ఏమవుతుందంటే మీరు తెచ్చుకున్న లీడ్ వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుకొని తీసుకుంటే అప్పుడు ఇబ్బంది ఎవరికి? మీకే ఇబ్బందవుతుంది. ఎందుకనంటే మీ లీడ్ అనేది వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే మీటింగ్‌లో అటెండెన్స్ వాళ్ళదెంత ఇంపార్టెంటో, మనం రావడం కూడా, మనం అటెండ్ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. అదే విధంగా మన గ్రూప్‌తో మన టీమ్‌తో కమ్యూనికేషన్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉండకూడదు. అదే విధంగా ఈగో అనేది మెయింటైన్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఈగో మెయింటైన్ అయినా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా
మన టీం అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. సో అదే విధంగా సిస్టమ్ అండ్ టూల్స్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు సిస్టమ్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఈ టూల్స్ అంటే మన దగ్గర ఉన్న టూల్స్ ఏదైతే ఉందో మనకి జనరల్ గా చూడండి, సిస్టమ్ ఫాలో అవడం అంటే ఎవ్రీ డే మన జూమ్ మీటింగ్ జరుగుతుంటాయి. సో మనకి ఏంటంటే పొజిషన్స్ ఎలా చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో వాళ్ళ యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మంత్ లో 4 సేల్స్ జరిగాయి, వచ్చే నెలలో మిగతా 6 సేల్స్ జరిగితే సిల్వర్ అచీవ్ అవుతారా లేదా, ఆ సిల్వర్ అచీవ్ అవుతున్నాడంటే అసలు ఏం చేయాలి ఏం లేదు, ప్రతిదీ రివ్యూ చేసుకుంటూ ఒక సిస్టమాటిక్ గా తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా టూల్స్ ఉపయోగించడం వాళ్ళకి నేర్పించాలి. మన డౌన్ లైన్ ప్రతి ఒక్కరికి కూడా టూల్స్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్న దాని మీద మనం అవగాహన కల్పించాలండి. సో ఎప్పుడైతే వాళ్ళకి టూల్స్ యూటిలైజ్ చేసుకోవడం వస్తుందో అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళగలుగుతారు. టూల్స్ యూటిలైజ్ చేయడం రాకపోతే ఖచ్చితంగా ముందుకు వెళ్ళలేరు. ఇదొకటి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎంఎల్ఎం. మనకి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది లీడర్స్ ఈ ఎంఎల్ఎం లో అసలు అంటే ఎంఎల్ఎం బిజినెస్ చేయడానికి అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి వాళ్ళు ఏంటంటే చూస్తారు చూడండి. మా వాడు ఒకటి చేశాడంటే నెట్వర్క్ లో పనిచేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. వాడు చాలా కష్టపడ్డాడు. కష్టపడిన తర్వాత కూడా వాడికి ఇన్కమ్ ఏమి రాలేదు. సో మేము చేయాలనుకోవట్లేదు. సో సరే, మీ వాడు ఎవరో చేశారండి, మీ వాళ్ళు ఎవరో ఆల్రెడీ బిజినెస్ చేశారు, వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. అంటే వాళ్ళు ఏ విధంగా పనిచేశారో తెలియదు కదా. సో మీ కెపాసిటీ అండ్ మీ క్యాలిబర్ వాళ్ళకి తగ్గట్టుగా ఉంటుందని మనం ఎందుకు అనుకోవాలి. సో ఈ విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ రావాలి. సో సపోజ్ వాళ్ళు ఏమంటారంటే, చాలా మంది ఇప్పుడు చెప్పారంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ లోని మేము చేసిన తర్వాత సారీ సో ఈ నెట్వర్క్ లో పనిచేసిన తర్వాత ఏమవుతుందంటే మనం వాళ్ళు ఒక నెల రోజులు పనిచేశారు, వాళ్ళకి ఇన్కమ్ రాలేదు, 3 నెలలు పనిచేశారు, ఇన్కమ్ రాలేదని చాలా మంది చెప్తుంటారు. సపోజ్ ఇక్కడ చూడండి, చాలా మంది ఏం చేస్తారంటే, ఇక్కడ మన దాంట్లోనే రీసెంట్ గా జరుగుతున్నది, చాలా మంది స్టార్టర్ కిట్ తో జాయిన్ అవుతారు. స్టార్టర్ కిట్ తో జాయిన్ అయ్యి వాళ్ళు ఒకళ్ళనో ఇద్దరినో రిఫర్ చేస్తారు. ఆ ఒకళ్ళిద్దరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు స్టార్టర్ కిట్లతోనే రిఫర్ అవుతున్నారు. స్టార్టర్ కిట్ తో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ వాళ్ళకి రావట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఎక్స్పెక్ట్ చేసిన ఇన్కమ్ ఎలా వస్తుంది? వాళ్ళు చేయాల్సింది ఏంటి? మన ఐడిని బేసిక్ లో చేసుకోవాలి, ట్రైప్యాడ్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం 4 బేసిక్స్ ని రిఫర్ చేసిన తర్వాత 4 లైన్లు సమానంగా పరిగెట్టించుకోగలిగితే బెస్ట్ ఇన్కమ్ మనం చూడొచ్చు. దానికి టైం పడుతుంది. సో ఆ టైం అనేది మనం ఇవ్వగలగాలి. చాలా మంది నెట్వర్క్ లో ఎలా చేస్తారంటే, ఒక 1000 రూపాయలకు 2000 ఐడీలు వస్తాయి. ఆ 1000 2000 ఐడి కొట్టేసిన తర్వాత వీళ్ళు ఒకరిద్దరికి రిఫర్ చేస్తారు. వాళ్ళు 1000కో 2000కో కొడతారు. ఆ 2000కో 1000 రూపాయలకో కొనిన తర్వాత వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉంటుంది? ఈ మంత్ ఇన్కమ్ ఒక 5000 6000 వస్తుందేమో అనే ఆలోచనలు ఉంటారు. మనం చేసిన బిజినెస్ 10,000కో 5,000కో చేస్తాం. ఆ బిజినెస్ చేసిన దాన్ని బట్టి ఇన్కమ్ అనేది వస్తుంది. సో వాళ్ళు చూసేసరికి నెలాఖరికల్లా వాళ్ళకి ఎంత 200 150 రూపాయలు ఎంత వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతారు. సో ఇక్కడ అందుకేంటంటే మనకి ఏ విధంగా మనం చేసుకోవచ్చు, అసలు ఈ నెట్వర్క్ లో వాళ్ళకి నాలెడ్జ్ అంటే ఏ విధంగా వాళ్ళు పరిగెడితే వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ఇన్కమ్ అనేది ఎట్లా సెట్ చేసుకోవాలి అనే దాని మీద మొత్తం తెలియాలి. అదే విధంగా నెగిటివ్ పీపుల్ వీళ్ళు అంటే సపోజ్ నెట్వర్క్ మీద నెగిటివ్ గా ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయాలండి. ఎక్కువ వాళ్ళనే ప్రమోట్ చేయాలి. ఎందుకనంటే ఒక్క నెగిటివ్ పర్సన్ గాని మారిపోయి మన దానిలోకి వచ్చాడనంటే ఖచ్చితంగా అటు నుంచి ఒక 100 మందికి కూడా చెప్పగలుగుతాడు. ఎందుకనంటే ఇప్పుడు వరకు ఆ నెగిటివ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే, ఇలాంటి నెట్వర్క్లు మేము చాలా చూసాం, మా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, వాళ్ళతో అవ్వలేదంటే ఇదేమి జరగదు అది జరగదు అని చెప్పేసి వాళ్ళు ఒక నెగిటివ్ మైండ్ సెట్ లో ఉంటారు. అటువంటి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు రిజెక్ట్ చేసిన చాలా నెట్వర్క్ కంపెనీస్ గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది. వాళ్ళని తీసుకొని వచ్చే ఆస్కారం ఉంటుంది మన దగ్గర. సో నెగిటివ్ పర్సన్స్ ని కూడా మనం ఈ మీటింగ్స్ కి ఈవెంట్స్ కి మనం ప్రమోట్ చేస్తూ ఉండాలి. అదే విధంగా మనం ఇన్కమ్ పెంచుకునేంత వరకు అవతల వాడికి మన మీద బిలీఫ్ రాదు. సో మనం ఫస్ట్ మన ఇన్కమ్ అనేది పెంచుకునే పనిలో ఉండాలి. అదే విధంగా ప్రతి 3 నెలల్లో మన లెవెల్ అనేది మనకు చేంజ్ అవ్వాలి. ప్రతి 3 మంత్స్ కి మనం మన లెవెల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తేనే మనం ఖచ్చితంగా ముందుకు పరిగెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. అదే విధంగా 7 స్టెప్స్ మనం 100% ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. వోల్టన్ లో చేస్తున్నప్పుడు, వోల్టన్ అనే కాదు ఏ బిజినెస్ చేసినా కూడా మనం 7 స్టెప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయాలి. అదే విధంగా యూజ్ చేసిన తర్వాతే మనం ప్రోడక్ట్ గురించి షేర్ చేయాలి. ఎందుకనంటే మనం ప్రోడక్ట్ గురించి విని చెప్పడం వేరు, ప్రోడక్ట్ వాడి చెప్పడం వేరు. సో ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తే మనం దాని గురించి
మరింత ఎంతూసియాస్టిక్‌గా చెప్పగలుగుతాం. మరింత బలంగా మనం వాళ్ళకి నమ్మించగలుగుతాం. సో, ఖచ్చితంగా ప్రొడక్ట్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ప్రొడక్ట్ షేరింగ్ అనేది కూడా 100% జరుగుతుంది. సో, ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి. తర్వాత ప్రొడక్ట్ షేర్ చేసుకోవాలి. ఎవరికి షేర్ చేయాలనేది లిస్ట్ ఉండాలి. అదే విధంగా మీటింగ్‌కి ఇన్వైట్ చేయాలి. ఈ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మన కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళందరిని లిస్ట్ ఔట్ చేసుకోవాలి. ఆ లిస్ట్ ఔట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని మనం మీటింగ్స్‌కి ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళకి ప్లాన్ అనేది చూపించాలి. ప్రొడక్ట్ చూపించాలి. అదే విధంగా టీమ్ వర్క్ చేయాలి వాళ్ళతో. టీమ్ వర్క్ చేసిన తర్వాత డైలీ ఫాలో అప్ అనేది జరిగితే 100% మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చండి. సో, అదే విధంగా షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేది మన టీమ్‌తో మనం పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ ఒక 1 ఇయర్‌లో ఏం అచీవ్ అవ్వాలి? 1 ఇయర్‌లో ఇన్‌కమ్ ప్లాన్ పెంచుకోవాలి. ఇన్‌కమ్ పెంచుకోవాలి. ఫోన్ కొనాలా? లేకపోతే ల్యాప్‌టాప్ కొనాలి? ఇట్లా చేయాలి. బిజినెస్ కోసం ఎలా డెవలప్ అవ్వాలి? ఫస్ట్ ఇయర్‌ది. సెకండ్ ఇయర్ కార్ తీసుకోవాలనుకుంటున్నామా? ఏ కలర్? ఏంటి? అనేది మొత్తం గోల్ సెట్ చేసుకోవాలా. టైమ్, డేట్ పెట్టుకోవాలా. ఖచ్చితంగా అచీవ్ అయ్యేదానికి మనం పరిగెట్టాలి. థర్డ్ ఇయర్ అనేది లాంగ్ టర్మ్ గోల్ కింద చూసుకోవాలా. థర్డ్ ఇయర్‌లో మనం ఏ విధంగా సక్సెస్ అవుతున్నాం? మనం ఏ విధంగా ఎదుగుతున్నాం ఇదే బిజినెస్‌లో అనేది చూసుకోవాలి. ఎక్కడైనా ఒక డిగ్రీ చదవాలంటే కూడా 3 ఏళ్ల కోర్స్ ఉంటుందండి. అంటే 10,000 గంటలు మనం చదివితే అందులో మనం మాస్టర్ అవుతామని చెప్పి చెప్తా ఉంటారు. సో, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం కూడా అలాగే ఏదైనా నెట్వర్క్ చేసినా, ఏదైనా బిజినెస్ చేసినా ఖచ్చితంగా మన కంప్లీట్ ఎఫర్ట్స్ ఒక 3 ఇయర్స్ మనం దాని మీద పెడితే 100% సక్సెస్ అనేది మనకుంటుంది. సో, అందుకనే షార్ట్ టర్మ్ గోల్స్ కింద, లాంగ్ టర్మ్ గోల్స్ కింద 3 ఇయర్స్ వరకు పెట్టుకోమని చెప్తాం. సో, అదే విధంగా మనకి ఎవరిని ప్రీజడ్జ్ చేసుకోవద్దండి. వీళ్ళతోని పనవుతది, వీళ్ళతో పనవ్వదు. వీళ్ళతో ముందుకు వెళ్ళొచ్చు, వీళ్ళతో ముందుకెళ్ళలేము అని ఇలాగ ప్రీజడ్జ్ చేసుకోవద్దు. సో, ఎవరిలో ఒక జేసీ రెడ్డి గారు ఉండొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్‌లో సపోజ్ నేనే ఉన్నాను. నేను కరెక్ట్‌గా పని చేసుకోలేకపోయినా, నా కాంటాక్ట్ లిస్ట్‌లో జేసీ రెడ్డి గారు ఉండొచ్చు కదా! నేను ఆయన్ని ఇన్వైట్ చేసుకుంటే నా తరపు నుంచి ఆయన పని చేస్తారు కదా! సో, అప్పుడు కూడా మీకు హెల్ప్‌ఫుల్ అవుతది కదా! సో, అదే విధంగా ఎవరిని తక్కువ మధ్యలో ఎవరో గెస్ట్ కూడా స్క్రీన్ షేర్ చేసేస్తున్నారండి. అందుకని మీకు ఇబ్బందొచ్చింది. ఓకే. ఓకే అండి. సో, ఇప్పుడు చూసుకుంటే కరెంట్ లెవెల్ అంటే ఈ మంత్ లెవెల్ ఏదైతే ఉందో అది కరెంట్ ఇన్‌కమ్ అదే విధంగా కరెంట్ సీవీ అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత సీవీలో ఉన్నారనేది మనం రాసుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ టార్గెట్ ఏదైతే ఉందో టార్గెటెడ్ లెవెల్, టార్గెటెడ్ ఇన్‌కమ్ అండ్ టార్గెటెడ్ సీవీ నెక్స్ట్ మంత్‌కి ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకోవాలి. సో, 4 వారాలు కాబట్టి 4 వారాల కింద ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ కింద 4 వీక్స్ మనం పెట్టుకోవాల్సి ఉంటది ఇక్కడ. ఈ 4 వీక్స్ మనం టార్గెటెడ్‌గా పెట్టుకొని ఫస్ట్ వీక్ లాస్ట్ మంత్‌లో ఫస్ట్ వీక్ 250 సీవీ బిజినెస్ జరిగింది. సో, ఈ మంత్ కరెంట్ మంత్ ఎంత జరుగుతుంది? కరెంట్ మంత్ 500 సీవీ జరిగింది. అంటే మనకి ఒక సేల్ ఎక్స్‌ట్రా వచ్చిందనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ వీక్ కంటే లాస్ట్ మంత్ ఫస్ట్ వీక్ కంటే ఈ వారం అంటే ఈ నెలలో మొదట కొంచెం ఫార్వర్డ్‌గా వెళ్ళామనేది చూసుకోవచ్చు. అదే విధంగా రెండో వారంకొచ్చేసరికి అక్కడ 750 సీవీకొచ్చాం. ఇక్కడ రెండో వారం ఈ నెలలో రెండో వారం చూసుకుంటే 500 సీవీయే ఉంది. అంటే ఫస్ట్ 2 వీక్స్ బిజినెస్ ఎంతైతే లాస్ట్ మంత్ ఉందో అంతే బిజినెస్ కూడా ఇక్కడ ఈ మంత్ ఫస్ట్ 2 వీక్స్ కూడా అంతే బిజినెస్ నడిచింది. సో, థర్డ్ వీక్ వచ్చేసరికల్లా లాస్ట్ మంత్ మూడో వారంలో మనం 1000 అంటే 4 సేల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలలో 3 సేల్స్ అయ్యాయి. ఒక సేల్ తగ్గింది. ఆ ఒక సేల్ ఎందుకు తగ్గింది? అదే విధంగా రెండో వారంలో కూడా 750 సీవీ వచ్చిన దగ్గర 500 సీవీ వచ్చింది. 500 సీవీ ఎందుకొచ్చింది? కూడా ఒక సేల్ తగ్గింది కదా! ఏ విధంగా తగ్గింది? ఎందుకు తగ్గిందనే దాని మీద అంటే ఎక్కడ లాగ్ అవుతున్నారనే దాని మీద మనం రివ్యూ చేసుకోవడానికి ఇలా ఏజెంట్ బిజినెస్ రిపోర్ట్ పెట్టుకుంటే మనకి రివ్యూ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మనకి ఈజీగా ఉంటుంది. సో, ఈ విధంగా మనం రివ్యూ అనేది చేసుకోవచ్చు. సో, ఇలా మనం ఏంటంటే ప్రతి ఒక్కరిది అంటే మనం ఏజెంట్‌ది బిజినెస్ రివ్యూ చేసుకోగలిగితే, ఏజెంట్ బిజినెస్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోగలిగితే, మనం 100% వాళ్ళకి సర్విస్ అనేది డెలివర్ చేయగలుగుతాం. 100% వాళ్ళు ఎక్కడ లాగ్ అవుతున్నారు, లేకపోతే ఎక్కడ వెనకబడుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. మనం వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ప్రయత్నించగలం. సో, ఇదండి.